Hello all, welcome to Film Focus FDFS review of OG. పవన్ కళ్యాణ్ కెరీర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఇది. సో లిటరల్లీ ఫ్యాన్స్ అయితే ఒక లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో సుజీత్ పోస్ట్ సాహో ఈ సినిమా డైరెక్ట్ చేశారు. రైట్ ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ పోస్టర్, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ, రిలీజ్ ప్రోమోస్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్బ్ అనమాట. ఈ రేంజ్ క్వాలిటీ కాంటెంట్, ఈ రేంజ్ స్టైలిష్ కాంటెంట్ అనేది పవన్ కళ్యాణ్ కెరీర్లో ఈ మధ్య కాలంలో చూడలేదు. సో అందువల్ల ఫ్యాన్స్ టూ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిలిం. సో స్టోరీ కోర్ పాయింట్ ఏంటంటే ఓజస్ గంభీర్ అనే ఒక గ్యాంగ్స్టర్ ముంబై విడిచి మధురై వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ మధురై వెళ్ళిన ఒక గ్యాంగ్స్టర్ మళ్ళీ ముంబైకి ఎందుకు రావాల్సి వచ్చింది, అతను వెనక్కి తీసుకొచ్చిన సందర్భాలు ఏంటి, అతను తిరిగి వచ్చాక ఎదుర్కొన్న వ్యక్తులు ఎవరు అనేది బేసిక్ కోర్ పాయింట్. సో ఈ సినిమాలో ఆల్రెడీ చూసాము, హీఈస్ ఓజియాస్ గంభీరా, హీ హ్యాస్ ఎ జపనీస్ కనెక్ట్ ఫర్ ద ఫిలిం. సో ఆ జపనీస్ కనెక్ట్ని చాలా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశాడు సుజిత్. అంటే ఏదో ర్యాండమ్గా హీ హ్యాస్ ఎ బ్యాక్గ్రౌండ్ అన్నట్లు కాకుండా ఇట్ హ్యాడ్ ఎ ప్రాపర్ టైమ్ లైన్ కనెక్ట్ అనమాట. అంటే ఫ్రమ్ 1940s to 1970 to 1980. సో ఆ టైమ్ లైన్ అంతా కూడా చాలా ప్రాపర్గా కనెక్ట్ చేసుకుంటూ వచ్చాడు సుజిత్. అంటే ఎవ్రీ డాట్ హ్యాస్ ఎ స్టోరీ, ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిలిం. సో రైట్ ఫ్రమ్ సత్యదాదా, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ దగ్గర నుంచి ఇమ్రాన్ హష్మి కానీ, లేదా శ్రేయా రెడ్డి కానీ, అర్జున్ దాస్, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ప్రాపర్ క్యారెక్టరేషన్. సో పెర్ఫార్మెన్సెస్లో పవన్ కళ్యాణ్ గేవ్ హిస్ బెస్ట్ అని చెప్పాలి. సో అతని స్టైలింగ్ కానీ, లేదంటే అతని యాటిట్యూడ్ కానీ. సో లాస్ట్ టైం ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఒక ఫ్రీ ఫ్లో యాక్టింగ్ చేసిన సినిమా బద్రీ అనే చెప్పొచ్చు. అంటే స్పెసిఫిక్గా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ టేబుల్ మీద కాలేసి ఆ చైర్ వెనక్కి ఊగుతూ చాలా ఫ్రీ ఫ్లో, అంటే లిటరల్లీ పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ యాక్టింగ్, ఈస్ జస్ట్ బిహేవింగ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ కోసం అయినా సరే సినిమాలో 2-3 సార్లు చూడొచ్చేమో అన్న కైండ్ ఆఫ్ అంత ఆర్గానిక్గా, అంత బ్యూటిఫుల్గా సీన్ వర్కౌట్ అయింది. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీక్వెన్సెస్ ఇన్ ద హోల్ ఫిలిం. అండ్ పవన్ కళ్యాణ్ స్టైలింగ్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఇట్ వాజ్ ఎ ప్రాపర్ రేజ్. దెర్ ఈస్ బ్లడ్ షెడ్, దెర్ ఈస్ జపనీస్ కైండ్ ఆఫ్ కిల్లింగ్స్, సామరై కైండ్ ఆఫ్ కిల్లింగ్స్, బట్ ఎక్కడా కూడా శృతిమించలేదు. సో చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు బికాస్ ఆఫ్ ఇండియన్ సెన్సార్ బోర్డు కావచ్చు, ఇవన్నీ కూడా అవ్వచ్చు. సో చాలా వరకు దాన్ని టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చారు. ఆ బ్లడ్ షెడ్ కూడా ఇదంతా కూడా ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ టీజర్లో చూసాం కదా, తెరాల వెనక కత్తి తిప్పుతున్నట్టుగా ఫైట్ సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ అండ్ ఇంటర్వల్ బ్యాంగ్లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ, అలాగే ఎండింగ్ సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్లీ కంపోజ్డ్. సో వీటన్నిటిలో కూడా వీ కెన్ సీ హౌ హ్యాపీ పవన్ కళ్యాణ్ వాజ్, వాట్ ఎ మ్యాడ్ ఫన్ హీ వాజ్ హ్యావింగ్ వైల్ షూటింగ్ ఫర్ ద ఫిలిం. ఎందుకంటే ఆ కళ్ళలో తెలిసిపోతుంది కదా, పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఈ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, లేదంటే విలన్స్తో కన్వర్జేషన్ సీన్స్ కొన్ని ఉంటాయి. ఆ సీక్వెన్సెస్లో కానీ పవన్ కళ్యాణ్ వాజ్ సో సింపుల్ అండ్ ఎట్ ఎఫెక్టివ్. పవన్ కళ్యాణ్ తర్వాత షైన్ అని ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రేయా రెడ్డి. సో శ్రేయన్ మనం ఆల్రెడీ పొగరు లాంటి సినిమాలో చూస్తున్నాం కదా. సో పొగరులో ఏ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిందో దానికి డబల్ ఉంటుంది ఈ ఓజీలో. సో ఆవిడ ప్లే చేసిన క్యారెక్టర్ అంటే సీన్స్ తక్కువే ఉన్నాయి, తిప్పుకొడితే ఒక 5 సీన్స్ ఉంటాయేమో. బట్ ఆ 5 సీక్వెన్సెస్లో ఆవిడ కారు దిగే సీక్వెన్స్ కానీ, లేదంటే గన్ ఎత్తి ఒక పోలీస్కి షూట్ చేసే కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి టెర్రిఫిక్గా వర్కౌట్ అయినాయి. అండ్ హర్ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ఐస్ మ్యాన్. సో కళ్ళల్లో ఆవిడ ఎలాగా స్ట్రైట్గా చూస్తూ ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో మ్యాడ్ అసలు అది. అదర్ దాన్ దట్ ఇమ్రాన్ హష్మి డిడ్ ఏ గుడ్ జాబ్. ఎందుకంటే లిప్సింక్ ఉండదు ఆబ్వియస్గా, తను తెలుగు డైలాగ్స్ కూడా మోస్ట్లీ హిందీలోనే చెప్తూ ఉంటాడు, వాటికి తెలుగు డబ్బింగ్ వస్తూ ఉంటుంది. సో అది కొంచెం నాన్ సింక్ ఉన్నప్పటికీ కూడా హీ స్క్రీన్ ప్రెజెన్స్ మేడ్ ఏ డిఫరెన్స్. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ రొటీన్ విలన్ క్యారెక్టర్, బట్ స్టిల్ ఇమ్రాన్ హష్మి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది బాగా వర్కౌట్ అయింది. అండ్ అదర్ దాన్ దట్ అర్జున్ దాస్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, రాహుల్ రవీంద్రన్ కానీ, వీళ్ళందరూ కూడా హ్యాడ్ గాట్ సమ్ మీటీ రోల్స్. అండ్ ప్రియాంక అరుల్ మోహన్ ఒక 3 సీన్స్ అండ్ ఒక సాంగ్కి పరిమితం చేశారు. ఆ ఇన్నోసెంట్ అండ్ స్వీట్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ రోల్కి షీ వాజ్ డీసెంట్ ఎనఫ్ ఫర్ ద విత్ హెర్ స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ టెక్నికల్గా వస్తే తమన్ ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పాలి. ద కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బీట్స్ కానీ, ఆ ఇంటర్లూడ్స్ కానీ, అంటే ప్రతి సాంగ్ విల్ హ్యావ్ ఇంటర్లూడ్ ఆఫ్ 5 స్టార్మ్ సాంగ్. అంటే ఫస్ట్ రిలీజ్ చేసిన 5 స్టార్మ్ సాంగ్కి, అంటే మనం ఆడియోలో కూడా ఆల్రెడీ విన్నాం, గన్స్ అండ్ రోజెస్ కానీ, లేదంటే ఓమీ థీమ్ కానీ, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఏ ఇంటర్లూడ్ అండ్ ఇంటర్ కనెక్ట్ అనమాట. సో దాన్ని చాలా బ్యూటిఫుల్గా ప్లే చేశాడు. అండ్ ఏదైతే సీక్వెన్సెస్కి నీడ్స్ ఎ ప్రాపర్ ఎలివేషన్ అనుకుంటామో దట్స్ వేర్ హీ రైజెస్ ద బార్ అనమాట. అంటే ఇప్పుడు గన్స్ అండ్ రోజెస్ సీక్వెన్సెస్ వచ్చే టైంకి ఇట్ హ్యాస్ అన్ ఓమీ కనెక్ట్, ఓమీ కనెక్ట్ వచ్చే టైంకి ఇట్ హ్యాస్ ద 5 స్టార్మ్ కనెక్ట్. సో దాన్ని అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ ఏ బీజిఎం కూడా ఏ సీక్వెన్స్కి కూడా రిపీట్ అవ్వలేదన్నమాట. తమన్ విషయంలో ఇంతకుముందు మనకు వినిపించే మేజర్ కంప్లైంట్ ఏంటి అంటే రిపిటేటివ్గా ఉంటుంది ట్యూన్స్ అని. బట్ ఈ సినిమా రిపిటేషన్ అనేది లేదు. మ్యాక్సిమం తను న్యూ సెట్ ఆఫ్ ట్యూన్స్ కానీ, లేదంటే న్యూ సెట్ ఆఫ్ ఆర్క్స్ కానీ ఇవ్వడానికి ట్రై చేశాడు. సినిమాటోగ్రఫీ కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ వర్క్ కానీ, డిఐ కానీ ఎక్సలెంట్ అండ్ టెరిఫిక్ వర్క్. అండ్ స్పెసిఫిక్గా ప్రొడక్షన్ డిజైన్, ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీ వర్క్ అనేది పవన్ కళ్యాణ్ సినిమాల్లో చూసి చాలా రోజులు అవుతుంది. అండ్ రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్ ప్రొడక్షన్ వైజ్ ఎంత వీక్ ఉన్నాయో కూడా చూస్తున్నాము. సో అవన్నీ చూసి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ వర్క్ టెక్నికల్లీ ఈజ్ ఓజీ అని హ్యాపీగా చెప్పొచ్చు. అండ్ డైరెక్టర్ సుజిత్ విషయానికి వస్తే హీ ఈజ్ సక్సెస్ఫుల్ అట్ ఏ కోర్. ఆ ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో ఓపెనింగ్ సీక్వెన్స్ కానీ, ఇంటర్వల్ బ్లాక్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ కానీ, జానీ అండ్ ట్రావెలింగ్ సోల్జర్ రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాడు.
సో ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ప్రాపర్ ఫ్యాన్ స్టఫ్, అంటే లిటరల్లీ ఫ్యాన్స్ ఒక 4-5 టైమ్స్ చూస్తారు ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ కోసం. సో ఆ రేంజ్లో ఉండేది. సో సుజీత్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక కథని మల్టీ లేయర్డ్గా చెప్పాలనుకుంటాడు. సో మీరు 'రన్ రాజా రన్' తీసుకున్నారు. 'రన్ రాజా రన్'లో దెర్ విల్ బి అరౌండ్ ఒక 4-5 లేయర్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. అంటే విలన్స్ పర్స్పెక్టివ్లో 2 ఉంటాయి, హీరో పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఇది కాకుండా అండర్లైన్డ్గా ఇంకొక స్టోరీ వెళ్తూ ఉంటుంది. సో 'సాహులో' కూడా మనం అదే చూసాం. అది సుజీత్ మార్క్ అనుకోవచ్చు. సో ఇట్ హ్యాస్ టూ మెనీ లేయర్స్. సో ప్రాబ్లం ఏంటి అంటే ఈ టూ మెనీ లేయర్స్ వల్ల ఏమవుతుందంటే ఏ ఒక్క క్యారెక్టర్తో కూడా మనం కనెక్ట్ అవ్వలేం. ఫర్ ఎగ్జాంపుల్ 'అర్జున్ దాస్' క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అనేది సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ కీ లీడ్ లాంటిది. బట్ అది ఎక్కడో లెథర్జిక్గా అనిపిస్తుంది అనమాట. అంటే అవసరం ఏముంది అన్న కైండ్ ఆఫ్ కూడా అనిపిస్తుంది. బట్ ఇట్ హ్యాస్ అ ప్రాపర్ కనెక్ట్. బట్ బికాస్ ఆఫ్ టూ మెనీ క్యారెక్టర్స్ అండ్ టూ మెనీ సబ్ ప్లాట్స్, అంటే ఏదైతే ఎలివేట్ అవ్వాలో అది ఎలివేట్ అవ్వదు అనమాట. సో ఈ హీరోయిజంని, ఈ స్క్రీన్ ప్లే మ్యాజిక్ని బ్యాలెన్స్ చేసే విషయంలో కొంచెం సుజీత్ అయితే తడబడ్డాడు. బట్ పవన్ కళ్యాణ్ని స్టైలిష్గా ప్రజెంట్ చేయడంలో కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడంలో కానీ సుజీత్ 100% సక్సెస్ అయ్యాడు ఆ విషయంలో. అండ్ ఫ్యూ మోర్ కంప్లైంట్స్ వచ్చి ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కంగారుగా ముగించినట్టుంటుంది. అంటే టిల్ అక్కడ ఒక లారీ వచ్చి గోడను గుద్దే సీక్వెన్స్ వరకు ఇట్ హ్యాస్ సమ్ ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ ఎప్పుడైతే ఆ ఫైట్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుందో, ఈ 'అర్జున్ దాస్' రావడం కానీ, లేదంటే ఇమ్రాన్ హష్మి అండ్ పవన్ కళ్యాణ్ మధ్య ఒక చిన్న ఫైట్ కానీ, దాని తర్వాత జపనీస్ పర్సన్ వచ్చి దాన్ని ఇంటర్ కనెక్ట్ చేయడం కానీ, ఎలివేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కంగారు టకటకటగా అయిపోతూ ఉంటాయి. అంటే 2 hours 34 minutes ఫిలింలో ఇఫ్ యూ హ్యావ్ టు రష్ ఫర్ ఇట్, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే ఫర్ ద హోల్ ఫస్ట్ హాఫ్ సుజిత్ టేకెన్ హిజ్ ఓన్ టైమ్. ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఆ జపనీస్ కనెక్ట్ కానీ, ఆ పోర్ట్ సీక్వెన్సెస్ కానీ, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా హీ హ్యాస్ టేకెన్ హిజ్ ఓన్ టైమ్. బట్ ఎందుకని సెకండ్ హాఫ్లో అంత రష్గా కంప్లీట్ చేసాడు అనేది అర్థం కాలేదు. అండ్ పార్ట్ 2కి ఇచ్చిన లీడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డీసెంట్, నాట్ దట్ ఎంగేజింగ్. అంటే కంపల్సరీ వెయిట్ చేయాలి, వీ షుడ్ బి వెయిటింగ్ ఫర్ ఫీల్ ఇవ్వలేకపోయింది అనమాట. ఓకే, ఇట్ కెన్ బి అంటే బెటర్ రాదర్ దాన్ ఏదేదో అబ్రప్ట్గా ఎండ్ చేసి మళ్ళీ పార్ట్ 2కి ఇచ్చినట్లు కాకుండా ఇట్ హ్యాస్ అ ప్రాపర్ ఎండింగ్, ఫైన్. బట్ ఆ సీక్వెల్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి, లేదంటే షుడ్ దట్ హ్యాపెన్ అంటే ఆ క్యూరియాసిటీ అయితే రేస్ చేయలేకపోయింది. స్క్రీన్ ప్లే అండ్ టూ మెనీ క్యారెక్టర్స్ విషయంలో వచ్చిన చిన్నపాటి కన్ఫ్యూజన్ అండ్ నిరాశను పక్కన పెట్టేస్తే ఓజీ ఈజ్ ఏ ఫుల్ మీల్స్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫర్ ద ఫ్యాన్స్. సో ఇది ఎలా అంటే ప్రజల చేత ప్రజల కొరకు అంటారు కదా, అలాగా ఫ్యాన్ చేత ఫ్యాన్స్ కొరకు. దిస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.